మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, జ్యోతిష శాస్త్రంలో ఓవరాల్ గా మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. సో దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంలో జన్మించి ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉంటూ ఉంటాయి. సో ఈ నక్షత్రాల యొక్క ప్రాధాన్యత జ్యోతిష శాస్త్రంలో ఎంతో ఇంపార్టెంట్ అంటారు. మీ మాటల్లో ఇంకా డీప్ గా ఈ నక్షత్రాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఓవరాల్ గా ఈ జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన నక్షత్రాల గురించి తెలియజేయండి గురుగారు. చాలా మంచిది. నక్షత్రాలు 27 ఉన్నారు. మీరు 28 నక్షత్రాలు ఉన్నాయి. మనకు అందరికీ తెలిసి ఈ 27 అనుకుంటూ ఉంటారు. జ్యోతిషశాస్త్రంలో మేము 28 నక్షత్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. నేను తంత్రదృశ్య విధానంలో అందరూ 9 గ్రహాలు అంటూ ఉంటే జ్యోతిషశాస్త్రంలో నేను 10వ గ్రహాన్ని మాందిగా పరిచయం చేసి దాని గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. 10వ గ్రహానికి సంబంధించిన ఆలయం ఎక్కడుంది, ఆయన ఎవరు, ఆయన ఆయుధం ఏంటి, ఆయన యొక్క వాహనం ఏంటి, ప్రాధాన్యత ఏంటి అనేది తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ 28వ నక్షత్రం కూడా నేను చెప్తున్నాను. ఎంతోమంది తెలుసు, ఎంతోమంది తెలియదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ 27 నక్షత్రాలు తీసుకుంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇది అందరికీ తెలుసు. 28వది ఎక్కడుంది? మరి కంటిన్యూ సీరియల్ వచ్చేసింది. మరి 28 ఎక్కడుంది? 28 నక్షత్రం అభిజిత్ నక్షత్రం అంటారు. అభిజిత్ నక్షత్రము. ఈ అభిజిత్ నక్షత్రం ఎక్కడ ఉంటుంది అంటే రేవతి అయిపోయినాక 28 అభిజిత్ అంటే కాదు, రేవతి చివరిదే. సీరియల్గా వీటి మధ్యలో ఎక్కడుందంటే ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదము, శ్రవణ నక్షత్రం 1వ పాదం. ఉత్తరాషాఢ 4వ పాదము, శ్రవణం 1వ పాదం మధ్యలో ఉన్న సమయాన్ని 48 నిమిషాల పాటు అభిజిత్ ముహూర్తము అంటారు, అభిజిత్ కాలము అంటారు. ఈ 2 పాదాల మధ్యలో ఏర్పడినదే అభిజిత్ నక్షత్రము అని అంటారు. అంటే 27 నక్షత్రాలు చంద్రుని యొక్క భార్యలుగా, ఆయన కొంతకాలం బృహస్పతి అంటే దేవగురు బృహస్పతి భార్య తారాదేవితో గడిపిన సమయమే అభిజిత్ సమయము. అది ఉత్తరాషాఢ 4వ పాదము, శ్రవణం 1వ పాదం మధ్యలో ఉన్నటువంటి సమయమే ఆయన తారాదేవితో ఉన్నటువంటి సందర్భము. అప్పుడే నవగ్రహాల బుధుడు అనేటువంటి గ్రహం పుట్టింది. తారా చంద్రులకు పుట్టినవాడే బుధుడు. మరి ఈ తారాచంద్రులకు బుధుడు పుట్టాడు కాబట్టి బుధుడు కూడా గ్రహాధిపత్యం వచ్చింది. దేవగురువు అయినటువంటి బృహస్పతి భార్యకు, చంద్రుడికి. మరి ఆయన చంద్రుడితోనూ ఇటు గురువుతోనూ ఇద్దరితో శత్రుత్వం కట్టాడు బుధుడు. ఆయన జన్మరహస్యం తెలిసిన తర్వాత గురువుకు బుధుడు శత్రువు, చంద్రుడికి బుధుడు శత్రువు. ఈయన శని వర్గంలో ఉంటాడు. ఇది ఏదో ఒక స్టోరీ ఉంది. అంటే తారాదేవితో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఉత్సాహకరమైన సమయమే అభిజిత్ సమయం. అందుకే అభిజిత్ ముహూర్తం ప్రతిరోజు వస్తూ ఉంటుంది మధ్యాహ్నం సమయంలో. ఆ సమయంలో ఏం చేస్తే మంచిది అంటారు? అభిజిత్ అంటే సమస్త విషయాలకు విజయవంతమైనటువంటి ముహూర్తం అని అర్థం. అన్ని విషయాలకు ఏ దోషము లేనటువంటి సమయం అని అర్థం. అలా ఏ దోషం ఉండదు. అభిజిత్ ముహూర్తానికి ఏ దోషం లేదు. మరి ఏమైనా చేసుకోవచ్చు. శ్రీరామచంద్రుడే రావణాసుడిపైకి అభిజిత్ ముహూర్తంలో పోయాడని అంటారు. విజయవంతమైనటువంటి ముహూర్తం పెట్టుకుని కదా పోతాడు. కాబట్టి ఇది అభిజిత్ ముహూర్తం. ఇది దీంతో కలుపుకుంటే 28. ఈ వివరం మనం తెలియజేయడం మన బాధ్యత. నక్షత్రాల్లోకి మనం చెప్పుకోబోయే ముందు ఈ నక్షత్రాలు అనేవి 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలకు ఒక్కొక్క నక్షత్రం మూడు నక్షత్రాలు ఉన్నాయి. 9 మూడు 27 నక్షత్రాలు. ఇందులో అభిజిత్ సమయం కొంత, అది మనం తెలియజేస్తాం. ఇక్కడ రాహుకేతువులకు కలియుగంలో సంపూర్ణ అధికారం ఇవ్వడం జరిగింది. కలియుగంలో రాహుకేతువులు సంపూర్ణ అధికారం ఇవ్వడం జరిగింది. ఈ రాహుకేతులే జ్యోతిష్ శాస్త్రాన్ని శాసిస్తామని చెప్పచ్చు. వీరి నక్షత్రాలు పూర్ణంగా ఉన్నాయి, మొక్కలు పోకుండా ఉన్నాయి. అశ్విని, మక, మూల 4 పాదాలు 3 రాసుల్లో పూర్ణంగా ఉన్నాయి. ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రాలు 3 రాసుల్లో పూర్ణంగా ఉన్నాయి 4 పాదాలతో. అదే మీకు
గ్రహరాజు సూర్యుడు కృత్తిక ఉత్తరాషాఢ విరిగిపోయి ఉన్నాయి. కృత్తిక 1వ పాదం మేషంలో, 3 పాదాలు వృషభంలో. ఉత్తర 1వ పాదం సింహంలో, 3 పాదాలు కన్యలో. ఉత్తరాషాఢ 1 పాదం ధనుసులో, 3 పాదాలు మకరంలో. గ్రహరాజు మరి గురువు, దేవగురువు బృహస్పతి, ఆయనకు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర 3 పునర్వసుల 3 పాదాలు మిథునంలో, 1 పాదం కర్కాటకంలో. విశాఖ 3 పాదాల తులలో, 1 పాదం వృశ్చికంలో. పూర్వభద్ర 3 పాదాల కుంభంలో, 1 పాదం మీనంలో. సంపూర్ణ శుభగ్రహము. ఆయనకు విడిపోయినటువంటి అంటే నక్షత్రాలు చీలిపినాయి, వాళ్ళ నక్షత్రాలు. అదే అంగారకుడు, ఆయనైతే అర్ధానికి అర్థం చీలిపినాయి. ఒక శరీరం 2గా ముక్కలు చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంగారక నక్షత్రాలు. ఆయనవి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు ఆధిపత్యం ఆయనకు ఉంటుంది. మృగశిర 2 పాదాలు వృషభంలో, 2 పాదాలు మిథునంలో. చిత్త 2 పాదాలు కన్యలో, 2 పాదాలు తులలో. ధనిష్ట 2 పాదాలు మకరంలో, 2 పాదాలు కుంభంలో. ఇలా చెల్లిపోయి. అదే రాహుకేతులకు చెల్లలేదు. ప్రారంభమైంది కేతు నక్షత్రంతో, జ్యోతిశాస్త్రం ప్రారంభమైంది కేతుతో, తలలేదు మళ్ళీ. మరి ఈయనకెందుకు తలలేదు, రాహుకెందుకు ముండం లేదు చెప్పుకుందామా. రాహుకేతువులు అనేవాళ్ళు ఒకే శరీరం 2గా విడిపడింది. ఈ రాహువు అనేవాడు రాక్షసుడు. దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని చిలికినప్పుడు, క్షీరసాగర మదనం చేసినప్పుడు రాక్షసులు అమృత కలశాన్ని దౌర్జన్యంగా ఎత్తుకెళ్ళిపోయారు. అమృత కలశం వచ్చింది, దాన్ని దౌర్జన్యంగా ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళ దుర్మార్గం, దౌర్జన్యం ముందు, డెకాయిజం ముందు దేవతలు ఏం చేయలేకపోయారు. మళ్ళీ వీళ్ళు మహావిష్ణువు ప్రార్థిస్తే మహావిష్ణువు ఏం చేశాడు, అప్పటి వరకు ఎవరు చూడనటువంటి సౌందర్యం, అప్పటి వరకు ఈ జగత్తులో లేనటువంటి సౌందర్యం మోహిని అవతారం ఎత్తాడు. ఆ మోహిని అవతారం ఎత్తుకుని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. రాక్షసులు కామపూరితలు, మద్య మాంసాలకు, కామ ప్రలాపనలకు బానిసలు వాళ్ళు. ఒక్కసారిగా వాళ్ళు కండ్లు మిరుమిట్లు కొలిపేంత మోహం వచ్చేకాడికి ఆయన కండల్లోంచి విపరీతమైన మోహాన్ని, కామాన్ని విడుదల చేశాడు. మోహిని అవతారం. వాళ్ళు ఒక విధంగా మెస్మరైజానికి గురైపోయారు. వాళ్ళ దగ్గర అమృత కలశం ఆయన నవ్వుతూ ఇలా తీసుకుంటూ ఉంటే కూడా వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. వెనకంటే పడ్డారు. అందరినీ వరుస కూర్చోబెట్టి నవ్వుతూ సైగలు చేస్తూ మా దేవతలకు అమృతం పోస్తున్నాడు ఈయన. వాళ్ళని ఇలా అంటూ అలా అంటూ ఇలా అంటూ ఆయన ఏదో చేస్తున్నాడు. మహావిష్ణువు అంటే ఆయన మామూలు దేవత కాదు కదా, సృష్టి పాలకుడైన. అయినా కానీ మహావిష్ణువును కూడా కానీ ఐడెంటిఫై చేశాడు ఈ రాహు అనేటువంటి రాక్షసుడు. ఇది చాలా మోసం జరుగుతూ ఉంది, ఈ అమృతం ఒక్క చుక్క కూడా ఇటువైపు రాదు అని చెప్పి ఈయన ఏం చేశాడు, మారువేషం వేసుకొని వచ్చి దేవతల బంతులో కూర్చున్నాడు. రాని నువ్వు ఆ పక్కే చూసుకో, ఈ పక్క నాకు పోసే అనేసి. ఈయన మహావిష్ణువు ఈ దీంట్లో చూసి ఈ ఒక్క రాహుని ఐడెంటిఫై చేయలేకపోయాడు. ఈ రాహు పోసాడు, తాగేశాడు. రవిచంద్రులు గట్టిగా అరిశారు, స్వామి తాగేశాడు రాక్షసుడు అనే కాడికి ఆయన ఆగమేఘాలపైన విష్ణు సుదర్శన చక్రం వదిలాడు. అప్పటికే టచ్ అయిపోయింది బాడీకి అమృతం. 2 ముక్కలైంది. ఒక ముక్క వచ్చి రాక్షసులో పడింది, తలపై రాక్షసులో పడింది, తెగినటువంటి తల. ఈ మొండెం పోయి ఆశ్రమాల మునులు, ఋషులు ఉంటారు కదా, తపస్సులు చేసుకుంటారు, అక్కడ పోయి పడింది మొండెం. వాళ్ళ స్వభావంతో భక్తి జ్ఞాన వైరాగ్యాలు మొండెనికి వచ్చాయి. వీళ్ళ స్వభావంతో మొత్తం భోగలాలసత్వము, ఆశ, పేరాశ, దురాశ, మోసము, కుట్ర, దగంతా తలకొచ్చాయి. ఈ 2 ముక్కలు అమృతం టచ్ అయింది కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయి. మేము అమృతం తాగామండి, మేము దేవతలకు సమానమే అంటే ఈయన ఏం చేశాడు, తల లేనటువంటి మొండానికి సర్ప తలనిచ్చాడు. మొండెం లేని ఈ తలకు సర్పం యొక్క శరీరాన్ని కింద ఇచ్చాడు. మనిషి తలలాగా ఉంటుంది రాహువు, సర్పం యొక్క దేహం ఉంటుంది. మనిషి దేహం ఉంటుంది, సర్పం తల ఉంటుంది. అంతే, వాళ్ళు సర్పంలాగా పుట్టలేదు. తలలేని దేహానికి, శరీరానికి పాము తల, తల ఉన్నటువంటి దేహం లేనటువంటి దానికి సర్పం యొక్క దేహము అటాచ్ అయినందుకు సర్పగ్రహాలు అన్నారు. అంతే. వీళ్ళు ఇలా ఖండించబడ్డ వాళ్ళు, మీకు కలియుగం వచ్చినప్పుడు సంపూర్ణ అధికారాలు ఉంటాయని వరం ఇచ్చాడని పురాణం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు రాహు అంటే ఆశ, రాక్షసులు పడ్డాడు ఆ ముక్క, విపరీతం దురాశ. కేతు అంటే నిరాశ, మునుల్లో ఉంటాడు కదా, మునుల్లో పడిపోయింది శరీరం. అక్కడ ఆ ప్రభావంతో ఆశ, నిరాశ, ఈ ఆశ నిరాశల మధ్యనే జ్యోతిష్యం సమాజం ఉంటుంది ఇప్పుడు అని. కాబట్టి
అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది. అశ్విని నక్షత్రం అంటే కేతువు అంటే రుణము, అప్పు, బాకీ, లోను. మన జన్మ అనేది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి దాంతో ప్రారంభమవుతుంది. రుణానుబంధమే. ఇప్పుడు మీరు నాతో మాట్లాడడం రుణమే, నేను మీతో స్పెండ్ చేయడం రుణమే, ప్రతి ఒక్కటి రుణమే. ఈ రుణము ఇంకా లేదు, ఈ జన్మకు సంబంధించిన రుణం లేదన్నప్పుడు ఈ దేహం అనేది అక్కడ పడిపోతుంది. మళ్ళీ బ్యాలెన్స్ షీట్ చూసుకొని మళ్ళీ ఎటువంటి జన్మ కావాలా వద్దా, ఎటువంటి ఏ విధంగా అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఇంకో జన్మ వస్తుంది. ఈ రుణాన్ని తెలియజేసేటువంటి గ్రహము కేతువు. కాబట్టి ఈయన ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరికి జన్మ ఇచ్చేటప్పుడు నీ రుణం ఇంత అని ఆ రుణాన్ని ఎత్తి ఏం చేస్తాడు, రెండో నక్షత్రం ఏంది, భరణి. భరణికి శుక్రుడికి అప్పచెప్తాడు. మన రుణాన్ని శుక్రుడికి అప్పచెప్తాడు. ఇది రుణము, ఇది బాకీ, ఇది బ్యాలెన్స్ షీట్ అని ఇస్తాడు. శుక్రుడు వీరేకణాలకు అధిపతి, కాముకత్వానికి వీరేకణాలకు అధిపతి. ఆయన ఏం చేస్తాడు, తర్వాత నక్షత్రం ఏంది, కృత్తిక నక్షత్రానికి అధిపతి ఎవరు, రవి. రవి అంటే ఎవరు, తండ్రి. ఆయన వీర్యకణాలు వీర్యం అనేటువంటి దాన్ని ఈ తండ్రి అయిన రవికి ఇస్తాడు. ఈ రవి ఏం చేస్తాడు, తల్లి అంటే చంద్రుడు. ఈ రుణము ఈ వీర్యంలో ఉంది, వీర్య కణాల్లో ఉంది. ఈ వీర్యాన్ని తల్లి అయినటువంటి చంద్రుడిలోకి ప్రవేశపెడతాడు. దాంపత్యము అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ద్వారా అప్పుడు తల్లి ఏం చేస్తుంది, దాన్ని స్వీకరిస్తుంది, గర్భాన్ని దాల్స్తుంది. అప్పుడు అక్కడ దాల్చినప్పుడు అక్కడ మృగశిర నక్షత్రం, తర్వాత నక్షత్రం మృగశిర రక్త మాంసాలకు అధిపతి, రక్త మాంసాల దేహము ఏర్పడుతుంది. కుజుడు ప్రాతినిధ్యం వచ్చాడు. తర్వాత అది పిండం అభివృద్ధి చెందాలి కదా, ఆ అభివృద్ధి కారకుడు యాంప్లిఫైయింగ్ ప్లానెట్ రాహువు. ఆరుద్ర నక్షత్రము శివుడిది, పార్వతీ పరమేశ్వరుల తల్లి తండ్రులు వృద్ధి చెందుతుంది. తర్వాత చెందినటువంటి దాన్ని రాహువు గురువుకు అప్పగిస్తాడు. పునర్వసు నక్షత్రం గురువు సంతానకారకుడు. ఆయన పిండానికి జ్ఞానాన్ని, ఆడ పిండంలో ఒక పాటలో చెప్తారు, నేనెవరో నా జన్మం ఏదో అని బ్రహ్మంగారి సినిమాలో పెడతారు. ఆమెను ఆలోచిస్తూ ఉంటుందండి బిడ్డ, ఎందుకు ఈ మురికి కూపంలో ఉన్నాము, ఈ పాపాలు చేసుకుని ఇంత అవస్థపడుతున్నామని. ఆ జ్ఞానాన్ని ప్రాణాన్ని ఇచ్చేవాడు గురువు. గురువు ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ ఏ గ్రహం ఉంది, శనేశ్వరుడు. పుష్యమి నక్షత్రము. శనేశ్వరుడికి అప్పచెప్తాడు, ఆయుర్దాయం ఎంతో నువ్వు నిర్ణయించిన ఆయన అని. శని ఆయుష్కారకుడు, శనికి అప్పచెప్తాడు. శని ఇతని ఆయుర్దాయం ఇంత, ఫైనల్ లెక్క, ఇంకేదన్నా పెండింగ్ ఉంటే నువ్వు చూడు అని చెప్పి. ఆశ్లేష నక్షత్రం బుధుడు మ్యాథమెటిక్స్ కారకుడు, లెక్క పక్క ఫైనల్ చేసి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేవాడు, బుధుడికి ఇస్తాడు. రుణశేషం ఎంతో, మిగిలిన శేషం ఎంత అని లెక్క పక్క సరి చూస్తాడు. బుధుడు ఆశ్లేష నక్షత్రం 9వ నక్షత్రము. ఇక్కడికి నవగ్రహాలు కంప్లీటు. ఇది ఇంత ఆయుర్దాయమును నిర్ధారించేవాడు బుధుడు. అందుకే రుణ స్థానమైనటువంటి కన్యారాశి రుణస్థానం, రుణాన్ని తిరిగి ఇంత పోని ఇంత మిగిలింది ఇతని జమా కాదు ఫైనల్. తర్వాత డెడ్ బాడీగా మార్చేది మాంది గ్రహము, 10వ గ్రహము. శవం అయితే మాంది. 9 గ్రహాలు ఒక మనిషి పుట్టుక నుంచి చావు వరకు శవంగా మార్చే వరకు 10వ గ్రహం. ఇది నక్షత్ర స్వరూపం. నక్షత్రాల చుట్టూనే మనిషి జీవితం అనేది నవగ్రహాల ప్రభావంతో 9 మాసాలు తల్లి కడుపులో ఉండి నవరంధ్రాలతో మనిషి పుడతాడు అనేదానికి ఇది వివరం. మనం తల్లిదండ్రుల ద్వారానే మనకు శరీరం కావాలి. మన రుణం, మన పూర్వజన్మ రుణం ఎత్తుకొని రావాలి. కేతు ఎత్తుకొని వస్తాడు. వీర్యకణాల ద్వారానే, తండ్రి యొక్క వీర్యకణాల ద్వారానే మనకు పిండము శుక్ల శోణితాలు కలవాలి. అది తల్లిదండ్రుల ద్వారా సాధ్యమవుతుంది. అది రవిచంద్రులు కలవాలి. ఆ రక్త మాంసాలు తయారుగా ఉంటే కుజుడు యొక్క నక్షత్రం కావాలి. అది ఆ పిండం అభివృద్ధి చెందాలంటే రాహువు చేస్తాడు, ఆరుద్ర నక్షత్రం. ఆయన మళ్ళీ జ్ఞానాన్ని కావాలంటే బిడ్డకు జ్ఞానం కావాలి కదా, మెదడు అంటే బ్రెయిన్ కదా జ్ఞానం అంటే, గురువుకు అప్పచెప్తాడు. గురువు దాన్ని అభివృద్ధి చేసి ఆయుష్ నువ్వు నిర్ణయించు బాబు, నువ్వు ఆయుష్ మినిస్టర్ అని ఆ మినిస్టర్కి ఇస్తాడు. ఆయనంతా చూసేసి ఫైనల్ ఇంకా దీన్ని ఏదైనా ఉంటే క్లోజ్ చేసేయి అని చెప్పి బుధుడికి ఇస్తాడు. బుధుడు ఫుల్ స్టాప్ పెట్టినాక మాంది వచ్చి శవంగా మారుస్తాడు. ఏ విధమైన మరణము అనేది మాంది నిర్ణయిస్తాడు, సద్మరణమా దుర్మరణమా అని. ఇది
గ్రహ స్వరూపం. వీటిలో నక్షత్రాలు ఏమిటి ఉన్నాయి. ఇప్పుడు మేషంతో స్టార్ట్ అయ్యి కర్కాటకంతో ఎండ్ అయింది. ఆశ్లేష నక్షత్రంతో ఎండ్ అయింది. నవగ్రహ స్వరూపం కంటిన్యూగా ఒక్కొక్క గ్రహణం యొక్క ఆధిపత్యం మనం చెప్పాం. ఇది మేషమండలము అంటారు దీన్ని. మేషమండలం. మళ్ళీ ఏమవుతుంది, సింహరాశి స్టార్ట్ అవుతుందా, సింహరాశిలో మళ్ళీ మకా నక్షత్రం స్టార్ట్ అవుతుందా, మళ్ళీ కేతు ఎంటర్ స్టార్ట్ అయిందా, మళ్ళీ కేతు స్టార్ట్ అవుతుంది. కేతు స్టార్ట్ అయ్యి వృశ్చిక రాశి వరకు, వృశ్చికంలో మళ్ళీ రేవతి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం బుధుడితోనే ఎండ్ అవుతుంది. వృశ్చిక రాశి ఆయుష్ స్థానము. మళ్ళీ తిరిగి మళ్ళీ అది అక్కడ వరకు సింహమండలము. సింహరాశితో స్టార్ట్ అయ్యి వృశ్చికం వరకు సింహమండలము. ఈ 4 రాశుల్లో 9 గ్రహాలు, 9 గ్రహ నక్షత్రాలు ఉంటాయి, 9 నక్షత్రాలు ఉంటాయి. మళ్ళీ ధనుసులో మళ్ళీ మూల నక్షత్రం మళ్ళీ కేతుతోనే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రేవతి నక్షత్రం చివరి నక్షత్రం బుధుడిదే, ఎండింగ్ నక్షత్రం బుధుడిదే. ఆయన క్లోజ్ చేస్తాడు లెక్క. కేతుతో స్టార్ట్ అయ్యి బుధుడు ఎండ్ అవుతుంది. మధ్యలో శవంగా మార్చేది మాందేశ్వరుడు. శవం అంటే ఇంక మాందేశ్వరుడు ఆయన చూసుకుంటాడు. ఇది ధనుర్మండలము. 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాలు 9 నక్షత్రాలు ఉన్నాయి. 9 మూల 27 నక్షత్రాలు. సరిపోయింది లెక్క. కాబట్టి అశ్విని నక్షత్రము తలపైన వెంట్రుకలు, రేవతి నక్షత్రం మన పాదాలు. ఇది కాలపురుషుడు. తల మేషం అంటే మెడ, భుజములు వృషభం, చేతులు మిథునం, చెస్టు కర్కాటకం, హృదయము ఇక్కడ ఇదంతా కూడా సింహం వస్తుంది, కడుపు కన్యారాశి, పొత్తి కడుపు అంటే మర్మావయవాలకు పైన ఉన్నటువంటి భాగము తులారాశి, మర్మావయవాలు వృశ్చిక రాశి, తొడలు ధనుసు రాశి, మోకాళ్ళు మకర రాశి, పిక్కలు కుంభరాశి, పాదాలు మీనరాశి. ఇది కాలపురుష స్వరూపం. ఇందులో 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. బిడ్డ పుట్టగానే 11 నెలల చెవులు కొడతారు. తల వెంట్రుకలు తీసి చెవులు కొడతారు. వెంట్రుకలు అంటే కేతువు అని చెప్పాను. కేతువును తొలగిస్తారు, ఆటంకాన్ని రుణాన్ని తొలగిస్తారు 11 నెలల్లో. చెవులు కొడతారు. రంధ్రం పడిందంటే రాహు లెక్క. రాహు కేతులతోనే వాళ్లకు స్టార్ట్ అవుతుంది. ఇది మేష సింహ ధనుర్మండలాల్లో ఉన్నటువంటి 27 నక్షత్రాల స్వరూపం. కాబట్టి ఇక్కడ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేదానికి ఈ నక్షత్ర స్వరూపము, నక్షత్ర విజ్ఞానము అనేది చాలా ప్రతి ఒక్కరికి అవసరం. ఇక్కడ ఏ శ్లోకము లేదు, ఏ కవచము లేదు, ఇంకోటి లేదు. స్ట్రైట్గా మనం ఫ్యామిలీ లాంగ్వేజ్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టు చెప్పామన్నమాట. ఈ నక్షత్రాలకు చాలా శక్తి ఉంటుంది. ఎలా ఉన్నాయి, ఎందుకు నేను నక్షత్రాలు ఎలా కనుగొన్నారు మన వాళ్ళు, మన మహర్షులు అంటే, ఈ నక్షత్రాలు ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంది, 30 డిగ్రీస్, 360 డిగ్రీస్ అంటారు కదా. ఎవరో క్రికెటర్ని కూడా స్కై అనే క్రికెట్ 360 డిగ్రీస్ అంటారు. యూనివర్స్ 360 డిగ్రీస్. యూనివర్స్లో ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంది. 12 రాశులు 30 × 12 360 డిగ్రీలు. దీంట్లో ఒక్కొక్క నక్షత్రము 13.20 డిగ్రీలు ఉంది. 13.20 డిగ్రీస్ ఈచ్ ఒక స్టార్. 27 × 13.20 కొడితే 360 వచ్చేస్తుంది. లెక్క ఎక్కడికి పోదు. నక్షత్రాలు 13.20 డిగ్రీల స్వరూపాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఈ నక్షత్రాలను జూమ్ చేస్తున్నారు వీళ్ళు, మన వాళ్ళు ఋషులు జూమ్ చేసి చూస్తే మేషము ఒక తలలాగా, వృషభము ఒక ఎద్దులాగా, అంటే ఒక మేక తలలాగా, వృషభం ఒక ఎద్దులాగా, మిథున రాశిని జూమ్ చేసి చూస్తారు. అప్పట్లోనే జూమ్ చేసి చూస్తే ఒక భార్యాభర్తలు ఉన్నట్లు. కర్కాటక రాశిని జూమ్ చేసి మన వాళ్ళు చూస్తే ఒక ఎండ్రకాయలాగా, క్యాన్సర్ లాగా. సింహరాశిని జూమ్ చేస్తే ఒక సింహంలాగా. కన్యారాశిని చూస్తే ఒక పడచు యువతి నిలుచుకున్నట్లు. తులారాశిని చూస్తే ఒక త్రాసు జూమ్ చేసి చూడగా. వృశ్చిక రాశి ఒక తేలులాగా. ధనుస్సు రాశి ఒక 4 కాళ్ళ గుర్రానికి మానవ దేహము బాణం ఎత్తుకున్నట్లు వాళ్ళకు ఆకాశంలో కనిపించింది. మకరానికి ఒక ముసలి. కుంభాన్ని జూమ్ చేస్తే ఒక వ్యక్తి కుండ ఎత్తుకుని ఉన్నట్లు. మీనరాశిని జూమ్ చేస్తే 2 చేపలు ఉన్నట్లు వచ్చింది. దీంట్లో ఇంకా డెప్త్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంది. మన నక్షత్రాల కాడికే ఆగదాము. ఇంకా చెప్తే చాలా సబ్జెక్ట్ ఉంది. ఇది అంతరంతర జ్యోతిష్యం అయిపోతుంది.
ఇది చేసి చూశారు, జూమ్ చేసి చూశారు. నక్షత్రాన్ని కనిపించాయి, నక్షత్రాలు కలిసి ఆకారంలో కనిపించాయి. నక్షత్రాలు చాలా శక్తివంతమైనవి. నక్షత్ర మిత్రులు అని ఒక పుస్తకం ఉంది. బార్బరా మార్సిన్యాక్ అని ఒక లేడీ రాసింది, అమెరికా. ఆమెకు తెలియదు ఆ పుస్తకం ఏం రాయాలో ఎలా చేయాలో. గ్రహాంతర వాసులు ప్రతిరోజు ఆమె ఇంటికి వచ్చి వాళ్ళు కొంచెం సాయంత్రం మాట్లాడి చెప్తా ఉంటే ఆమె రాసింది. ఇది రియల్, వాళ్ళు చెప్పింది రాస్తా వచ్చింది. ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసి వదిలింది, తెలుగులో కూడా వచ్చింది. గ్రహాంతర వాసుల పుస్తకం చేస్తే నక్షత్ర మిత్రులు, దాంట్లో ఆరుద్ర నక్షత్రం గురించి రాసింది, కృతికా నక్షత్రం గురించి రాసింది. అలా అమెరికా, ఆమె జ్యోతిష్యంతో వాళ్ళ పెద్దగా మనకున్నంత పరిచయం కూడా ఉండదు. ఇదే రాసులు ఇలాగే ఉంటాయని మన భారతదేశ విజ్ఞానులు చెప్పిందే గ్రీకు వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళే పెట్టింది ఏరస్, టేరిస్, లియో, స్కార్పియో, సేమ్ సింబల్స్. వాళ్ళకు ఇండియన్స్ జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసిన మనకు తెలియదు. గ్రీకు సిద్ధాంతంలో సేమ్ వాళ్ళ పేర్లంతా మనం యూజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సేమ్ యాసిటీస్ వచ్చాయి. వాళ్ళు మనకేం ఇప్పుడు ఫోన్లు లేవు, గేమ్లు లేవు, మాట్లాడింది లేదు. వాళ్ళు కూడా క్యాలెండర్ రెడీ చేశారు. మరి ఎలా వచ్చేసింది? వాళ్ళు కూడా జూమ్ చేసే చూశారు. అప్పుడు ఆడ విజ్ఞానవేత్తలు చూశారు దాన్ని, వాళ్ళకు నక్షత్రాలు కనిపించాయి. ఇప్పుడు ఎన్నో యూనివర్సిటీలు జ్యోతిష్యాన్ని ఆదరిస్తున్నాయి. యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు రియల్ ఈ సబ్జెక్టు అని. దీన్ని అర్థం చేసుకుంటే జీవిత గణితం, అర్థం చేసుకోకపోతే అనుమాన గణితం. అర్థమైందా? కాబట్టి ఇది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఒక మతము అంటే ఏమి? అభిప్రాయము, విశ్వాసము, ఒక నమ్మకం. మతము అంటే అదొక వస్తువు కాదు, ఒక విశ్వాసం. విశ్వాసాన్ని మించినటువంటి పదం ఇంకోట్లేదు. ఇది కూడా అటువంటిది, అంతకు మించినది. కాబట్టి నక్షత్ర విజ్ఞానం అనేది చాలా చాలా శక్తివంతమైనది. ఇది ఆషామాషి సబ్జెక్ట్ కాదు. మంచి రోజులు తిథులు చూసుకున్నప్పుడు కూడా పలానా నక్షత్రం ఈ రోజు ఏది ఉంది అని చెప్పి శుభముహూర్తాలు కూడా నక్షత్రాల మీద ప్రతి వ్యక్తి ప్రతి జీవి ఒక నక్షత్రంలో పుట్టాల్సిందే. మనం రాసుకుంటున్నాం, అవి రాసుకోవు. నా నక్షత్రం ఇది, డేట్ ఆఫ్ బర్త్. ఈ అబ్జర్వేషన్ ప్రకారం గురుగారు, పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు బాగా గొప్ప వాళ్ళు అయ్యారు అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏ నక్షత్రానికి చెందిన వాళ్ళు? ఇక్కడ 27 నక్షత్రాలు గొప్పవే. ఈ 27 నక్షత్రాల్లో గొప్ప వాళ్ళు పుట్టారు, సమాజ సంఘ విద్రోహ శక్తులు పుట్టారు. ఆ నక్షత్రాల్లో వచ్చేటువంటి రేస్, కాంతి కిరణాల ద్వారా ఆత్మలు ప్రయాణించి వచ్చి భూమిపైన శరీరాలు తీసుకున్నాయని చెప్పొచ్చు, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధరణి నేలగలరు అంటారు, అంటే రాజులు అవుతారని. ఎందుకంటే దుర్యోధనుడు భరణి నక్షత్రంలో పుట్టాడు, ఆయన దుర్యోధన చక్రవర్తి అయ్యాడు. అంటే లౌక్యం తెలిసిన వాళ్ళు అని అర్థం. ధరణి నేలగలంటే సమాజం యొక్క స్థితిగతులు తిరిగి తెలుసుకుని ఎలా వెళ్ళాలో అలా వెళ్తారని. అది ధరణి నేలగడం అంతే, సమాజం అనుగుణంగా వెళ్ళగలడం అనేది. అంతేగాని పుట్టినంతా రాజులు అవుతారని కాదు. ఆ సామర్థ్యం ఉంటుంది, లౌక్యం తెలిసి ఉంటుంది అని అర్థం. ఒక్కో నక్షత్రం ఒక్కొక్క సింబల్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నేను రాసులకు సింబల్ చెప్పాను, నక్షత్రాల సింబల్ ఉంటాయి. మళ్ళీ నక్షత్రాలకు 27 నక్షత్రాలు 26 సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్కి మళ్ళీ ప్రత్యేకంగా పవర్స్ ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి. ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవత ఉంటాడు, ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క ఆలయం ఉంది. ఒక నక్షత్రం 4 పాదాలు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, 4 పాదాలు ఉన్నారు. వాటిని బ్రాంచెస్. ఇటు ఒక్కో పాదం గురించి మాట్లాడితే మళ్ళీ విజ్ఞానం ఉంది. సో ఒక్కొక్క నక్షత్రం గురించి, దాని లక్షణాల గురించి, వాటి గొప్పదనం గురించి సపరేట్గా మళ్ళీ ఇండివిజువల్ వీడియోస్గా తప్పకుండా మనం చేద్దాం, ఒక సిరీస్ లాగా. ప్రస్తుతానికైతే జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలకు ఉన్న ప్రాధాన్యత కావచ్చు, వాటి గొప్పతనాలు కావచ్చు, అద్భుతంగా మీ మాటలో వివరించారు గురుగారు. ధన్యవాదాలు.